Hi, this is the case of congenital nasolacrimal duct obstruction అండి. నేను డాక్టర్ శైలజ, అమరావతి ఐ హాస్పిటల్స్. సో ఇప్పుడు ఒక చిన్న బేబీని చూసాం కదా, షీఈస్ లైక్ 5 months ఓల్డ్. తను నా దగ్గరకు వచ్చినప్పుడు లాస్ట్ మంత్ వచ్చింది, ఈవెన్ షీ వాజ్ 4 months ఓల్డ్. సో తన ప్రాబ్లం ఏంటంటే, తన పుట్టిన దగ్గర నుంచి కూడా తన కంటిలో బోత్ ఐస్ లో వాటరింగ్ అండ్ డిశ్చార్జ్, అంటే పస్ లాగా వస్తుంది కంటిలో. సో ఇనిషియల్ గా కొన్ని డ్రాప్స్ వాడారు, అయినా కానీ తగ్గకపోయేసరికి పేరెంట్స్ తీసుకొచ్చారు. ఈ కండిషన్ ని మనం కంజెనిటల్ నేజోలాక్రిమల్ డక్ట్ అబ్స్ట్రక్షన్ అని అంటాము. దీంట్లో ఏంటంటే ఒక చిన్న ట్యూబ్ అనేది ఉంటుంది మనకి, కనెక్షన్ కంటికిను ముక్కుకి కనెక్షన్ ఉంటుంది. అది ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో అప్పుడు మనకి వాటర్ ముక్కులోకి వెళ్లకుండా కంటిలో నుంచి ఇట్ విల్ కమ్ బ్యాక్ అనమాట. సో రెట్రోగ్రేడ్ ఫ్లో ఉంటుంది. దీన్నే కంజెనిటల్ నేజోలాక్రిమల్ డక్ట్ అబ్స్ట్రక్షన్ అంటాము. సో దీన్ని చేయాల్సింది ఏంటంటే, ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మసాజ్, క్రిగ్లర్స్ మసాజ్ అని అంటాము. సో అక్కడ ఆ పాయింట్ దగ్గర ఎక్కడైతే బ్లాక్ ఉంటుందో, చిన్న హోల్ ఉంటుందో, పంక్టం అంటాం, ఆ పంక్టం దగ్గర ప్రెస్ చేసి అదే ప్రెషర్ తో కిందకి తీసుకురావాలి అలాంగ్ ద సైడ్ ఆఫ్ ద నోస్. సో అట్లా మినిమం పర్ డే 40 times, 40 to 50 times అలా చేసి పర్ డే 4 times యాంటీబయాటిక్ డ్రాప్స్ అది వాడగలిగితే గనక వితిన్ 2-3 months లో దట్ విల్ కమ్ డౌన్. సో ఒకవేళ అది పర్సిస్ట్ అయ్యి మనం ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వకుండా అది పర్సిస్ట్ అయితే, మసాజ్ సరిగ్గా చేయకపోతే, ఆఫ్టర్ 9th month, when the child reaches 9th month, అప్పుడు ఒక చిన్న సర్జరీ లాగా చేయాల్సి ఉంటుంది. సో ఈ కండిషన్ లో మెయిన్ థింగ్ ఏంటంటే, చేయాల్సింది మదర్ చేయాల్సిందే. సో మసాజ్ కరెక్ట్ గా చేయగలిగితే కనుక మనం ఈ సర్జరీని కూడా అవాయిడ్ చేయొచ్చు. సో ఈ కిడ్స్ ని ఎవ్రీ 1 or 2 months ఫాలో అప్ లో చూసి, సో మనం ఖచ్చితంగా ప్రెషర్ ఇచ్చి మసాజ్ చేసి యాంటీబయాటిక్ డ్రాప్స్ వాడగలిగితే కనుక 90% ఆఫ్ ద టైమ్స్ సర్జరీని అవాయిడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.